హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'నీ తనువు నాదే చెలి' పార్ట్ 24. ఒకరికెదురుగా మరొకరు ఒకరినొకరు కోపంగా చూస్తూ ఉన్నారు. ధ్రువ ఇంకా సామ్రాట్లు. ఇద్దరి కళ్ళల్లో ఏదో అంతులేని భావం తొణికిసలాడుతూ ఉండగా ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఒకరి వైపు మరొకరు అడుగులు వేస్తూ ఉంటారు. అలా నడుస్తూ ఇద్దరూ సరిగ్గా ఒకరికొకరు ఎదురుగా సరిగ్గా 2 అడుగుల దూరంలో నిలబడి ఉన్నారు. అంతలోనే ధ్రువ మాట్లాడుతూ, "ఈ మధ్య స్మగ్లింగ్ వరల్లో నీ పేరే బాగా వినబడుతుంది. ఏంటి విషయం?" దానికి సామ్రాట్ తన కళ్ళద్దాలు తీసి చూస్తూ, "ఈ మధ్య ఈ సిటీలో నీ నోరు కూడా బాగా లేస్తుందని విన్నాను. ఏంటి విషయం?" ఆ మాటకి ధ్రువ కోపంగా సామ్రాట్ని చూస్తూ అతడి చొక్కా పట్టుకోబోతూ ఉండగా సామ్రాట్ ఒక్కసారిగా ధ్రువ కడుపులో చిన్న పంచిస్తాడు. ఆ పంచికి ధ్రువ కడుపు పట్టుకుని చిన్నగా అల్లాడుతూ, "ఒరేయ్ దరిద్రుడా, ఇంత గట్టిగా కొట్టావేంట్రా?" ఆ మాటకి సామ్రాట్ తన్ని యాటిట్యూడ్గా చూస్తూ, "మరి నువ్వు నా చొక్కా పట్టుకోవడానికి వస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? నా దగ్గర కూడా నీ ఇగో ఏంట్రా?" అని ధ్రువ కడుపు పట్టుకుని అల్లాడుతుంటే సామ్రాట్ తన్ని చూసి నవ్వుతూ ఉంటాడు. "నా దగ్గర కూడా నీ ఇగో ఏంట్రా?" అని పొట్ట పట్టుకుని అల్లాడుతూ ఉంటాడు ధ్రువ. ధ్రువ మాటలకి సామ్రాట్ సైడ్ స్మైల్ ఇస్తూ, "అది ఇగో కాదు, నా యాటిట్యూడ్" అంటాడు స్టైల్గా కళ్ళజోడు సరిచేసుకుంటూ. దానికి ధ్రువ అతన్ని పైనుండి కింద దాకా చూస్తూ, "అబ్బో, చెప్పొచ్చాడండి పెద్ద యాటిట్యూడ్ అంట యాటిట్యూడ్" అని లేచి తను కూడా సామ్రాట్ పొట్టలో చిన్న పంచి ఇవ్వబోతుంటే సామ్రాట్ దాన్ని తెలివిగా అడ్డుకుని ధ్రువ చేతిని అలాగే వెనక్కి మెల్లి తిప్పి పట్టుకుంటాడు. ఈ సామ్రాట్ని దెబ్బ కొట్టేవాడు ఇంకా పుట్టలేదురా. సామ్రాట్ పట్టు చాలా గట్టిగా ఉండడంతో ధ్రువ అతన్ని విడిపించుకోవటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. సామ్రాట్ని చూస్తూ, "రేయ్, అలా ఎందుకు అనుకోవాలి? నిన్ను దెబ్బ కొట్టేవాడు ఇంకా నీకెదురు పడలేదని నువ్వు అనుకోవచ్చుగా. అదంతా పక్కన పెట్టు, ముందు నా చెయ్యి వదలరా." ఆ మాటకి సామ్రాట్ ధ్రువ చేతులు వదిలేసి తన్ని పైనుండి కింద దాకా చూస్తూ, "అయినా ఈ కంట్రీలో నాతో పెట్టుకునేంత దమ్ము ఎవడికుందిరా అసలు? అసలు ఇప్పటిదాకా ఇన్ని చేసినా ఒక్కడు కూడా నన్ను అరెస్ట్ చేయటానికి కాదు కదా, నా వైపు చూడడానికి కూడా భయపడ్డాడు. అలాంటిది ఇప్పుడు కొత్తగా ఎవడ పొడుచుకు వస్తాడో చెప్పు." ఆ మాటకి ధ్రువ నిప్పుగా ఉన్న తన చెయ్యిని ఒత్తుకుంటూనే సామ్రాట్ని చూస్తూ, "చెప్పలేంరా, ఇప్పటిదాకా ఎవరూ నీ జోలికి రాలేదంటే అది నీకు భయపడి మాత్రమే కాకపోవచ్చు. ఏమో సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారేమో. అందుకే ఇప్పటిదాకా నిన్ను కదిలించకుండా టైం వచ్చినప్పుడు నిన్ను పట్టుకుందామని ప్లాన్ చేస్తున్నారేమో. ఎవరిదాకానో ఎందుకు, ఎదురుగా నేనే ఉన్నా కదా. నేనే ఏదో ఒక రోజు నిన్ను అరెస్ట్ చేయొచ్చు, లేదా ఎన్కౌంటర్ కూడా చేయొచ్చు. అప్పుడెప్పుడో దాకా ఎందుకురా, ఇప్పుడే ఈ క్షణమే నేను నిన్ను ఎన్కౌంటర్ కూడా చెయ్యొచ్చు" అని తన గన్ తీసి నేరుగా సామ్రాట్ తలకి గురిపెడతాడు. "ఇప్పటికప్పుడు నిన్ను చంపేస్తే నన్ను ఆపడానికి ఎవడైనా ఉన్నాడ్రా" అని తన వేలుని ట్రిగర్ మీద పెట్టి షూట్ చేయడానికి రెడీగా ఉంటాడు ధ్రువ. కానీ సామ్రాట్ మొహంలో భయపు ఛాయలు కూడా ఉండవు. ఎంతో ఇంటెన్షన్గా ధ్రువాని చూస్తూ ఉంటాడు. ధ్రువ కూడా ఏ మాత్రం తగ్గకుండా అలానే సామ్రాట్ని చూస్తూ ఉంటారు. ఇద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడతలేదు. వారి మధ్యన ఉన్న నిశ్శబ్దం అంతకంతకు తీవ్రంగా మారుతుంది. ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణం కూడా ఒక్కసారిగా మారిపోయి నల్లటి మబ్బులు అక్కడంతా విస్తరిస్తూ ఉంటాయి. అయినా వీళ్ళిద్దరూ ఒకరినొకరు అలానే చూసుకుంటూ ఉంటారు. ఈలోగా సామ్రాట్ స్ప్లిట్ సెకండ్లో ధ్రువ చేతి నుండి అతడి గన్ తీసుకుని లోడ్ చేసి ధ్రువ తలకి గురిపెట్టి తనని అలానే చూస్తూ ఉంటాడు. "నన్ను చంపాలంటే చేతిలో గన్ ఉంటే సరిపోదు. దాన్ని వాడే టెక్నిక్, నా ఎదురుగా నన్ను కాల్చే గట్స్ కూడా ఉండాలి. అవి ఇప్పట్లో ఎవడికి రావులే, కానీ పద లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామని ఆ గన్ని తిరిగి ధ్రువ చేతిలో పెడుతూ, "చేతిలో గన్ ఉంటే సరిపోదురా, దాన్ని సరిగ్గా వాడడం కూడా రావాలి. పద" అని ధ్రువ భుజాన్ని తట్టి అతన్ని తన అడ్డాలోకి తీసుకెళ్తాడు. వాళ్ళిద్దరూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చోగా ధ్రువ సామ్రాట్ని చూసి మాట్లాడుతూ, "ఇంకా ఎలా ఉన్నావురా? పెళ్ళయిందని విన్నాను. మరి నీ వైఫ్ని నాకు ఇంట్రడ్యూస్ చేయవా?" ఆ మాటకి సామ్రాట్ ఎలాంటి జవాబు ఇవ్వకుండా లైట్గా స్మైల్ చేసి వదిలేశాడు. సామ్రాట్ రియాక్షన్ చూసి ధ్రువ ఆశ్చర్యపోతూ,
అసలు నువ్వు ఎంత సీక్రెట్‌గా ఉంచిన నీ పెళ్లి గురించి నాకెలా తెలిసిందని కొంచెం కూడా ఆశ్చర్యం కలగలేదా నీకు? ఆ మాటకి సామ్రాట్ మళ్ళీ నవ్వుతూ, పోలీస్ బుర్రవు కదా! ఎలా అలా కనిపెట్టుంటావు. అందులో ఆశ్చర్యం ఏముంది? సామ్రాట్ అసలు అంత కూల్‌గా ఎలా ఉంటున్నాడో అర్థం కాక ధ్రువ మళ్ళీ మాట్లాడుతూ, రే సామ్రాట్! ఇది నువ్వు వరీ అవ్వాల్సిన విషయం రా. అసలు నువ్వు అంత కాన్ఫిడెన్షియల్‌గా ఉంచిన డీటెయిల్స్ నాకెలా తెలిసింది? అంటే నీ మీద నేనేదో నిఘా పెట్టాననే కదరా! అంతేకాదు ఇప్పుడు నీ అడ్డా కూడా నాకు తెలుసు. ఇక్కడ జరిగేది కూడా నాకు తెలుసు. ఇన్ని తెలిసినా నేను నిన్ను అరెస్ట్ చేయొచ్చుగా. ఆ మాటకి సామ్రాట్ నవ్వుతూ, అసలిప్పుడు నువ్వు వచ్చింది కూడా నన్ను అరెస్ట్ చేయడానికే కదరా! మరి అరెస్ట్ చేయకుండా ఈ సొల్లంతా ఎందుకు పెడుతున్నావురా ఇప్పుడు? ఆ మాటకి ఆశ్చర్యపోవడం ఇప్పుడు ధ్రువ వంతయింది. అలా నోరు తెరుచుకుని సామ్రాట్‌ని చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు సామ్రాట్ మళ్ళీ మాట్లాడుతూ, ఏంటి ఈ విషయం నాకెలా తెలిసిందనేగా? రేయ్! నా చుట్టూ ఉండేవాళ్ళు, నాకు కావలసిన వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏం చేస్తుంటారో నాకు పూర్తిగా తెలుసు. ఇంకా నీకొచ్చే ఇన్ఫర్మేషన్ అంటావా? నేను నీకు ఎంత తెలియాలి అనుకుంటానో నీకంతే తెలుస్తుంది. అంతకు మించి ఒక్క విషయం కూడా ముందు నేను అనుకుంటేనే నీ దాకా రాదు. ఆ విషయం నువ్వు అర్థం చేసుకుంటే నీకే బెటర్. ఆ మాటకి ధ్రువ గట్టిగా పళ్ళు గరుగుతూ సామ్రాట్‌ని చూస్తూ ఉన్నాడు. రేయ్! ఖచ్చితంగా ఏదో ఒకరోజు నిన్ను అరెస్ట్ చేస్తారా? కనీసం ఒక్క రోజైనా సరే నిన్ను నా లాకప్‌లో ఖచ్చితంగా కూర్చోబెడతానురా. చూస్తూ ఉండు. ఆ మాటకి సామ్రాట్ అదే లుక్ మెయింటైన్ చేస్తూ ఆల్ ది వెరీ బెస్ట్. ఇక సామ్రాట్ ధ్రువాలిద్దరూ అక్కడే కూర్చుని గంటసేపు మాట్లాడుకున్న తర్వాత ఇక ధ్రువ లేచి, సరేరా ఇక నేను ఉంటా బాయ్. ఏదో ఒక రోజు ఇంటికి తీసుకెళ్ళరా నీ వైఫ్‌ని పరిచయం చేయటానికి. ఆ మాటకి సామ్రాట్ అసలు ఏం జవాబు కూడా చెప్పకుండా లైట్‌గా ధ్రువాని చూస్తూ స్మైల్ ఇస్తాడు. ఇక సామ్రాట్ ఎలాగో ఏమీ చెప్పడని అర్థం చేసుకుని ధ్రువ తన్ని నమ్మలేనట్టుగా చూస్తూ నువ్వు మారవురా అని అనుకుంటూ తన పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిపోతాడు. ఇక సామ్రాట్ కూడా అక్కడి నుండి తన పనిలో తను పడిపోతాడు. ఇటు ఇంట్లో ఎప్పుడో సాయంత్రానికి మేలుకున్న వైదేహి ఇప్పుడు తనకి బాడీ అంతా నార్మల్‌గా అనిపిస్తూ ఉండడంతో కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యింది. అలానే మంచం మీద కూర్చుని ఉంది. కానీ కొద్దిసేపటికి ఎందుకో తనకి చాలా బోర్ కొడుతూ ఉంది. ఎందుకంటే తన దగ్గర ఫోన్ లేదు. ఆ రూమ్‌లో ఎక్కడా కూడా టీవీ లేదు. కంప్యూటర్ కానీ, ల్యాప్‌టాప్ కానీ, బుక్స్ కానీ ఏమీ లేవు. అసలు ఆ రూమ్‌లో ఒక్క బుక్ కూడా లేకపోవడంతో అసలేం చేయాలో తెలియక అలానే బోర్‌గా కూర్చొని ఉంటుంది. ఈ పాటికి ఇంట్లో ఉంటే కనీసం తన క్లాస్ మెటీరియల్స్ చదువుకుంటూ ఉండేది. కానీ ఇప్పుడు ఆ బుక్స్ కూడా లేకపోవడంతో తనకిప్పుడు చేయటానికి ఏమీ లేకుండా అయిపోయింది. అప్పుడే తనకి తన స్టడీ గుర్తుకు రాగానే తను డాక్టర్ అవ్వాలని ఎప్పటినుంచో కలలు కనిందో, ఎంత కష్టపడి సీట్ తెచ్చుకుందో గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు సామ్రాట్‌తో పెళ్ళైన దగ్గర నుండి కూడా కాలేజ్‌కి కూడా వెళ్ళలేకపోతున్నాను. కనీసం అతను నన్ను కిందకు కూడా వెళ్ళనివ్వట్లేదు. ఇదంతా చూస్తుంటే అసలు తను నన్ను మళ్ళీ కాలేజ్‌కి పంపిస్తాడన్న నమ్మకం కూడా లేదు. ఇంత కష్టపడి చదివిన చదువు ఇప్పుడు ఇలా అర్ధాంతరంగా ఆగిపోతుందని అనుకుంటే తన మనసంతా ఎలానో అయిపోయింది. మళ్ళీ ఆ బాధంతా సామ్రాట్ మీద కోపంగా మారగా సామ్రాట్ మీద ఇంకా ఇంకా ద్వేషం పెరిగిపోతూ ఉంటుంది వైదేహికి. కానీ కనీసం తను తన సైడ్ నుండి కూడా ట్రై చేయాలని అనుకుంటుంది. సామ్రాట్ ఇంటికొచ్చిన తర్వాత ఈ విషయం గురించి అడగాలని అనుకుంటుంది వైదేహి. ధ్రువ అక్కడి నుండి ఇంక వెళ్ళిపోయిన తర్వాత సామ్రాట్ అక్కడి నుండి తన క్యాబిన్‌లోకి వెళ్ళి ఆ రోజు డీల్స్ యొక్క డీటెయిల్స్ చదువుతూ ఉన్నాడు. ఇటు పక్కనే ఉన్న రాబర్ట్ తనని చూస్తూ సార్ అని పిలుస్తాడు. రాబర్ట్ పిలుపుతో ఆ డీల్ చదివేవాడల్లా తల తిప్పి రాబర్ట్‌ని చూస్తూ రాబర్ట్ ఆ మాటకి రాబర్ట్ ఏమీ లేదు అన్నట్టు తల ఊపి మళ్ళీ సామ్రాట్‌ని చూస్తూ సార్ మీకు చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. బట్ డోంట్ యూ థింక్ మీరు ధ్రువ సార్ మీద కొంచెం నిఘా పెట్టాలి. మీకు అనిపించట్లేదా? ఆ మాటకి సామ్రాట్ ఆశ్చర్యంగా తనని చూస్తూ నీకెందుకు రాబర్ట్ అలా అనిపిస్తుంది? సామ్రాట్ మాటలకి రాబర్ట్ భుజాలు ఎగరేస్తూ ఐ డోంట్ నో సార్. కానీ బట్ ఎందుకో మీరు ఆ సార్ మీద కొంచెం ఫోకస్ పెట్టాలని నాకు అనిపిస్తుంది. ఎందుకో తెలీదు. బట్ ఈ ఫీలింగ్ అయితే నాకు చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఆ మాటకి సామ్రాట్ ఎలాంటి జవాబు ఇవ్వకుండా జస్ట్ ఒక నవ్వు నవ్వి ఊరుకుంటాడు.
సామ్రాట్ అలా నవ్వాడంటే అతడికి ఇక మ్యాటర్ ఇంకా పొడిగించడం ఇష్టం లేదు అని తెలిసిన రాబర్ట్ ఇకేం మాట్లాడకుండా సైలెంట్గా అక్కడే నిలబడ్డాడు. ఆ తర్వాత డీల్ గురించి పూర్తిగా చదివిన సామ్రాట్ ఆ ఫైల్ రాబర్ట్ చేతికి ఇస్తూ, దీన్ని నేను స్టడీ చేసేసాను రాబర్ట్. ఈ డీల్లో ప్రొసీడ్ అయిపోవచ్చు. నువ్వింక దీని గురించి చూసుకో. సామ్రాట్ ఇంక ఓకే అనడంతో రాబర్ట్ ఆ డీల్ పేపర్స్ తీసుకుని ఇక దాన్ని ఫర్దర్ ప్రొసీడింగ్‌కి తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత సామ్రాట్ కూడా కూర్చొని తన మిగతా డీలింగ్స్ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకుంటూ ఉంటాడు. ఈలోగా సాయంత్రం అయిపోవడంతో ఆ డీలింగ్స్ డీటెయిల్స్ అన్నిటిని ఒక స్టోర్ అవుట్ చేసి అతడు సీక్రెట్ లాకర్‌లో పెట్టి అక్కడి నుండి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఈలోగా ఇంట్లో ఉన్న వైదేహికి చాలా అంటే చాలా బోరింగ్‌గా ఉంటుంది. తన గదిలోకి వేళకి భోజనం తప్ప ఇంకేమీ లేకపోవటంతో తనకు అలానే బోరింగ్గా ఉంది. ఇంకేం చెయ్యాలో అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే తన సూటు టై తీస్తూ లోపలికి వచ్చాడు సామ్రాట్. సామ్రాట్ని చూడగానే అప్పటిదాకా క్యాజువల్గా మంచం మీద కూర్చున్న వైదేహి వెంటనే సామ్రాట్ని చూసి మూతి తిప్పేసుకుంటూ ఉంది. ఇది సామ్రాట్ చూపుని దాటిపోలేదు. అయినా ఏమీ మాట్లాడకుండా ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. అతడు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళగానే వైదేహి తల కొట్టుకుంటూ, అబ్బా వైదేహి, అసలు నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు? ఏం చేస్తున్నావు? వాడు రాగానే ఆ కాలేజ్ గురించి అడగాలి అనుకున్నావుగా, మరి అడగకుండా అలా మూతి తిప్పేస్తావేంటి? అయినా ఆ మొహం చూస్తుంటేనే కోపం తప్ప ఇంకెమోషన్ రావటం లేదు. ఇంకేం చేస్తాలే అనుకుంటూ సామ్రాట్ రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈలోగా సామ్రాట్ ఫ్రెష్ అయ్యి రావటంతో తనని ఎలా అడగాలో అని ఆలోచిస్తూ ఉండగా సామ్రాట్ తన సూట్ కేసులో నుండి ఒక బాక్స్ తీసి వైదేహి పక్కనే మంచం మీదే విసిరేస్తాడు. ఏమీ మాట్లాడకుండా సామ్రాట్ కిందకి వెళ్ళిపోతాడు. మరి సామ్రాట్ విసిరిన బాక్స్లో ఏముంది? అసలు వైదేహిని మళ్ళీ కాలేజ్కి పంపించడానికి ఒప్పుకుంటాడా? అసలు వైదేహి సామ్రాట్ని అడుగుతుందా అనేది వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.